అదే అన్నాను, అప్పటికి ఇప్పటికి ఏం మారలేదు అని. మనం మారాలా? వద్దు. కళ్ళల్లో చూడు, ప్రపంచం కాదు యూనివర్సే కనబడుతుంది. మనం మారాలా? వద్దు. కళ్ళల్లో చూడు, ప్రపంచం కాదు యూనివర్సే కనబడుతుంది. మల్లె పూల మధ్య ముద్ద బంతిలాగా అదే జస్ట్ మాట్లాడితే కొంచెం రిలాక్స్ అవుతా. రిలాక్స్ అంటే ఒక ముద్దిస్తే రిలాక్స్ అవుతాను నేను తెలుసు. అది రియల్లీ రిలాక్స్ అవుతా. రిలాక్స్ అంటే ఒక ముద్దిస్తే రిలాక్స్ అవుతాను నేను తెలుసు. అది రియల్లీ రిలాక్స్ అవుతా. ఏదో అంటావు కదా, లైక్ అందు కూడా పట్టుకోవచ్చు కదా వైజాగ్లో. నువ్వు నేను వైజాగ్ బీచ్లా మట్టిలా ముద్దులు పెట్టుకుని చిచి మరి ముద్దులు అంటే నేను మంచి ముద్దుగా ఆడుకుంటుంటే బాగుంటుంది కోచ్గా వైజాగ్లో. నువ్వు నేను వైజాగ్ బీచ్లా మట్టిలా ముద్దులు పెట్టుకుని చిచి మరి ముద్దులు అంటే నేను మంచి ముద్దుగా ఆడుకుంటుంటే బాగుంటుంది. సో ఈరోజు వీడియో ఏంటంటే లైక్ నా బ్రేకప్ స్టోరీ ఎంతమందిని మార్చిందంటే చాలా మందిని మార్చింది. నాకు ఇన్స్టాలా లైక్ నా ఫ్రెండ్స్ కూడా కాల్ చేసి, మామా నువ్వు ఏడ్చావు ఒక పిల్ల కోసం అంటే, అరే నేను ఒక మొగోడిరా, నాకు కూడా ప్రేమ అంటే తెలుసు, ఏడ్చినా అని చెప్పిన. సో వాట్ హ్యాపెన్ అంటే 10th ఒక పిల్ల ఉండే, పేరు అమ్ము. బా ఏముంటుంది బా ఆ పిల్ల మాత్రం పిచ్చి కోమా తెలుసా. సో ఆ పిల్లకి నా మీద ఫీలింగ్స్ లోపల, నాకు ఆ పిల్ల మీద చాలా ఫీలింగ్స్ ఉండే. 10th ప్రపోజ్ చేసిన ఒకటే మాట చెప్పింది, చెప్పు తీసుకొని కొడతా అన్నది. అప్పటి నుంచి ఇక వద్దులే మనకి ఎందుకులే అని చెప్పిన. బట్ స్టిల్ క్రష్ అంటే క్రష్ ఎవరికైనా. సో ఏమైందంటే లైక్ నేను ఒక మెసేజ్ లైక్ ఐ గాట్ సమ్ మెసేజ్ ఫ్రమ్ ఇన్స్టా లైక్ అమ్ము అనుకుంటే మా క్రష్ అనుకోలేదు. బట్ మా క్రషే మెసేజ్ చేసింది ఎలా ఉన్నామని. నేను షాక్ అయిపోయినా. ఫోటో పంపింది, భయ్యా 10th కన్నా ఇప్పుడు ఇంకా బాగుంది భయ్యా పిల్ల, మామూలుగా లేదు తెలుసా, కాలు ఇచ్చి పడేస్తుంది. సో ఇప్పుడు ఆ పిల్ల లైక్ కలుస్తా అన్నది. నేను బయటకు వచ్చిన లైక్ కెమెరా యాడ్ చేసిన. సో ఏంటంటే 10th లవ్ కదా, ఒకసారి మళ్ళీ ప్రపోజ్ చేద్దాం, మరి ఏమంటే ఏమో. సో లవ్ ట్రయాంగిల్లా లైక్ నా 10th క్రష్ కూడా వస్తుందంటే ఇట్స్ క్రేజీ కదా. సో వెయిట్ చేద్దాం. పిల్ల కాల్ చేసింది, దేవుడిదా పిల్ల ఓకే చెప్తే బాగుంది కదా. పట్టాస పిల్ల అమ్మువా, ఏ హాయ్, ఎట్లేదో నేను జబర్దస్త్ ఉన్నా. నాకేమి యాక్చువల్లీ ఎక్కడ అవుతున్నావు కాలేజ్ ఇప్పుడు? ఇక్కడ కుకట్పల్లి అవుతున్నావా? అది పక్కనే బాచిపల్లి తెలుసా? బాచిపల్లి కుకట్పల్లి పక్కనే బాచిపల్లి ఉంటుంది. సరే ఇక అవన్నీ ఎందుకని లైక్ ఇన్ని రోజుల తర్వాత మెసేజ్ చేసిన అంటే లైక్ 2 years 10th 2 years కదా. 10th కరోనా బ్యాచ్, సరేలే పాస్ అయినావు కానీ లైక్ మెసేజ్ చేసినావు కదా. లైక్ ఐ మీన్ షాక్, నువ్వేంది మెసేజ్ చేసేది ఎందుకంటే సడన్గా లైక్ హౌ అంటే నీ పాస్ట్ లవ్ స్టోరీ విన్నాను. నా పాస్ట్ లవ్ స్టోరీ కూడా కాదు, జస్ట్ 5 months 8 months లవ్ స్టోరీ అది. నా పాస్ట్ లవ్ స్టోరీ కూడా కాదు, జస్ట్ 5 months 8 months లవ్ స్టోరీ అది. కొంచెం ఎమోషనల్గా అలా ఉన్నామని టెక్స్ట్ చేశాను. ఎట్లుంది కారు నాదే అంటే ఏం మాట్లాడాలో అర్థమవుతారు, అందుకని జోక్ ఇచ్చిన. సరే కానీ ఎలా ఉన్నావు, లైక్ తింటలేవా మరీ స్లిమ్ అయిపోతా డైటా, నన్నేమో ఎండిపోతున్నా అంటారు. కానీ మీరు ఎట్లున్నా బాగుంటారు అబ్బా అమ్మాయిలు కదా. పై గర్ల్స్ లైక్ స్లిమ్ ఉన్న బాగుంటారు, ఫ్యాట్ ఉన్న బాగుంటారు, కానీ బాయ్స్కి అంత అదృష్టం లేదు. పై గర్ల్స్ లైక్ స్లిమ్ ఉన్న బాగుంటారు, ఫ్యాట్ ఉన్న బాగుంటారు, కానీ బాయ్స్కి అంత అదృష్టం లేదు. పులిహార ఏ ఐమ్ గుడ్ బాయ్ రే, నేను పులిహార కలుపుతలేదు. చూసాను ఇన్స్టా రీల్స్ కానీ ఇన్స్టా రీల్స్ చాలు. లైక్ ఇప్పుడు ఫ్రెండ్స్ అన్నాక తీయాలి కదా, ఫేమ్ వస్తుంది. ఈ ఫేమ్ ఎటు పోతుంది చెప్పు. లైక్ ఎలా ఉన్నావు, లైక్ 10th class అప్పుడెప్పుడు 10thలో చూసా, లైక్ ఇప్పుడు చూసేసరికి ఐ మీన్ షాక్ తెలుసా. లైక్ 10thలో నీకు ప్రపోజ్ చేసిన గుర్తుందా ఫస్ట్ థింగ్? చెప్పు తీసుకుని కొడతానని చెప్పి 10thలో నీకు ప్రపోజ్ చేసిన గుర్తుందా ఫస్ట్ థింగ్? చెప్పు తీసుకుని కొడతానని చెప్పి అప్పుడు అంటే బాగాలేదు, ఇప్పుడు కూడా బాగుంది. ఇప్పుడు బాగాలేదు, అప్పుడు బాగున్నా, ఇప్పుడు బాగున్నా చెప్పు. బాగున్నా అంటే ఒక మాదిరి చెప్పు. బాగున్నాం అంటే లైక్ ఎట్లా బాగానే ఉందా లే బాబాయ్ అన్నట్టుంది, అట్లా లేదు. బాగున్నా అంటే ముద్దు పెట్టాలనిపిస్తున్నా చూసా, మరి ఏమనిపిస్తుంది?
మొదటిసారి ప్రేమగానే ఫ్రెండే బట్ బాయ్ ఫ్రెండ్ కాదా లైక్ ఎవరైనా ఉన్నారా అట్లా అనకు నేను ఉన్నా కదా నాకు జస్ట్ ఫ్రెండే అది. అరే యూనో వన్ అమ్మో తెలుసా నీకు లైక్ నేను ప్రపోజ్ చేసినప్పుడు నేను వెనకాల ముగ్గురు పడ్డారు. ముగ్గురిని సైడ్ చేసి ఐ కేమ్ టు యువర్ లైఫ్ అండ్ ఐ జస్ట్ ప్రపోజ్ చేసా. అప్పటికి నువ్వు చెప్పు తీగుతుందిరా బాడకావన్నావు. నేను ఎంత బాధపడ్డా తెలుసా. నేను ముగ్గురితో కొడవడ్డా నీకోసం తెలుసా. నీకు అది స్టంట్ తెలియదు. ఒకసారి మౌనంగా నన్ను చూడ వాళ్ళందరినీ సైడ్ చేసి నేను నీ గుండెలోకి వద్దాం అంటే నువ్వు ఆ గుండెలో దోషేసినావు తెలుసా. చెప్పురా. సో ఇప్పుడు ఏంటి? ఇప్పుడు ఏం లేదు. ఈ మధ్య ప్రపోజింగ్ స్టైల్ మార్చింది అంట. అప్పుడు రోజులు ఇచ్చి ప్రపోజ్ చేస్తారు, ఇప్పుడు లిప్ లాక్లు ఇచ్చి ప్రపోజ్ చేస్తారంట. కెన్ ఐ ట్రై దట్? చెప్పాను ఇది బా ఇది హై హీల్స్ అయి అంటారు కదా, Heels. అందుకని హైట్ అయినావా. లేకపోతే పొట్టి ఉంటుండే, పొట్టిగా ముద్దుకుంటుండే తెలుసా. అవన్నీ వద్దు కానీ చెప్పు మళ్ళీ ఏంటి? ఏంది ఎన్ని రోజులు ఇట్లా చెప్పు. ఎవరైనా చూస్తారా? నాకు భయం అవుతుంది. అసలుకి అమ్మాయిలతో మాట్లాడాలి తెలుసా బయట, భయం అవుతుంది. నీకు భయమా? అసలుకి అమ్మాయిలతో మాట్లాడాలి తెలుసా బయట, భయం అవుతుంది. బికాస్ నువ్వు తప్పు చేస్తున్నావు. తప్పేం చేస్తున్నా? ఐఎమ్ స్టాండింగ్, యూర్ స్టాండింగ్, వీఆర్ టాకింగ్. ఓకే దేర్ ఇస్ నో తప్పు రే. ఓకే పప్పు చెప్పు. స్పెట్స్ బాగున్నాయి. దేవుడా, ఈ దేవుడు అనేటోడు మొగలకి మూడ్ సింగ్స్ బాగా ఇస్తాడు. మూడ్ సింగ్స్ అంటే ఏం తెలుసా, బాగా మూడు వస్తూనే ఉంటుంది. అది ఏ మూడో తెలియదు. మూడ్ సింగ్స్ అంటే ఏం తెలుసా, బాగా మూడు వస్తూనే ఉంటుంది. అది ఏ మూడో తెలియదు. అది ముద్దు చేసే మూడో ఏ మూడో తెలియదు కానీ బై వస్తూనే ఉంటుంది. కానీ నువ్వు ఇప్పుడు నా బ్రేకప్ స్టోరీ విని వచ్చినావా అంటే ప్యాచప్ చేయడానికినా? ప్యాచప్ చేయడానికి కాదు, కొంచెం ఎమోషనల్ గా ఉన్నావు కదా. ఓదారిద్దామనా? కొంచెం దగ్గర మరి ఓదార్పి ఓదార్చావా నన్ను? అదే జస్ట్ మాట్లాడితే కొంచెం రిలాక్స్ అంటే ఒక ముద్దిస్తే రిలాక్స్ అవుతాను నేను తెలుసు. రియల్లీ రిలాక్స్ అవుతా. నీ స్వీట్ పింక్ లిప్స్తో వద్దు. నా స్వీట్ పింక్ లిప్స్తో ఒక కనెక్షన్ ఏర్పడ్డది అనుకో, చాలా రిలాక్స్ అవుతాం తెలుసా. ఏంటి చెప్పురా. వద్దురా. నాకు గుండెకాయ కావాలా? వద్దురా. నేను కావాలా? వద్దురా. మరి ఏం కావాలి? ఫ్రెండ్షిప్ చాలురా. ఫ్రెండ్షిప్ ఏంట్రా? ఫ్రెండ్షిప్ కోసం వచ్చినప్పుడు నువ్వు నా కాల్ చేయగానే బ్లష్ అయిపోయి మేఘాలు పోయి మళ్ళీ కింద పడేసా. ఎందుకు పడేపు? అరే లేక 2 సంవత్సరాల తర్వాత నా పిల్ల కాల్ చేసిన అని చెప్పి నీకు మాట తెలుసా. నువ్వు ఎప్పుడైతే నాకు లైక్ నో చెప్పు దిగుతాను అప్పటి నుంచి నేను ఏ పిల్లని చూడలేదు తెలుసా. చూడడం అంటే చూసా బట్ ప్రపోజ్ చేయలేదు. ఓకే. ఓకే. ఎందుకంటే నువ్వే వాళ్ళలేదు, వాళ్ళు పడతారు కదా. అసలు మా కాలేజీలో ఉంటారు అమ్మాయిలు గలీజ్ ఉంటారు. నువ్వు అందగత్తి. చెప్పు ఏంటి? అప్పటికిప్పటికి నువ్వేం మారలేదు. మా హైట్ అయినా కదా కొంచెం దాంట్లో అనట్లేదు. జిమ్కి పోతున్నా. టాకింగ్ బిహేవియరా? 10th ఎట్లా అట్లనే ఉన్నా నేను. అంటే అదే అన్నాను, అప్పటికి ఇప్పటికి ఏం మారలేదు అని. మనం మారాలా? వద్దు. నా కళ్ళలో చూడు, ప్రపంచం కాదు యూనివర్సే కనబడుతుంది. మనం మారాలా? వద్దు. నా కళ్ళలో చూడు, ప్రపంచం కాదు యూనివర్సే కనబడుతుంది. మల్లె పూల మధ్య ముద్ద బంతిలాగా ఎంత సక్కగున్నా. టైటింగ్ చేయించిన హెయిర్కి. ఇట్స్ ఆల్ నైస్. థ్యాంక్ యూ. మై కోడిపోచ్చు, యువర్స్ హంసపోచ్చు. అయినా వాట్ యు నో? అదే నేను చెప్తావు కదా నీ గురించి. ఏం గురించి చెప్పా? ఏదో కోడిపోచ్చు అన్నావు కదా. కానీ నువ్వే ఉన్నావు కదా మగాలాగా నాకు. అంతేనా కదా. మన ఆఫర్ తీసుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు ఉన్నావు కదా పెద్ద ఆఫర్. వైజాగ్ వెళ్తున్నావు మళ్ళీ మీ అత్తమ్మ మీ మామయ్య వాళ్ళు లేదు అంటావు కదా. లైక్ అందు కూడా పట్టుకోవచ్చు కదా వైజాగ్లో. నువ్వు నేను వైజాగ్ బీచ్లా మట్టిలా ముద్దులు పెట్టుకుని మరి ముద్దులు అంటే నేను మంచిగా ముద్దుగా ఆడుకుంటుంటే బాగుంటుంది కోచ్గా వైజాగ్లో. నువ్వు నేను వైజాగ్ బీచ్లా మట్టిలా ముద్దులు పెట్టుకుని మరి ముద్దులు అంటే నేను మంచిగా ముద్దుగా ఆడుకుంటుంటే బాగుంటుంది చెప్తున్నా. ముద్దులు బాగా వచ్చేసినాయి మంచిగా. లైక్ ఐఎమ్ బికమింగ్ బిగ్గర్ నో. లైక్ నీ హార్ట్లో ఏమన్నా స్పేస్ ఉంటే నన్ను తీసుకోరా. అదే నో స్పేస్. బట్ ఐ హ్యావ్ స్పేస్ రే. కెన్ ఐ గివ్ మై స్పేస్? నో స్పేస్.
బట్ ఐ హ్యావ్ స్పేస్ రే, కెన్ ఐ గివ్ మై స్పేస్? నో, వై రే? వద్దు. ఫ్రెండ్షిప్ కానీ నిజం చెప్పాలా, నేను ఏదైనా లోపల రాసుకోను, ఫ్రీక్వెంట్గా మాట్లాడతాం. నాకు ముద్దు పెట్టాలనిపిస్తుంది. నో నీకు అనిపిస్తలేదా? నాకు ముద్దు పెట్టాలనిపిస్తుంది. నో. నీకు అనిపిస్తలేదా? రాజ్యం లేని రామయ్య నువ్వు ప్రేమ ధనువు. అంటే నువ్వు గర్ల్వే కదా? అంటే గర్ల్నే, బట్ నీ మీద నాకు ఫీలింగ్ ఫ్రెండ్. నువ్వు గర్ల్వే కదా? గర్లే. బాయ్ కదా? గర్ల్ బాయ్ కదా ముద్దు పెట్టుకుంటారు. గర్ల్ పెట్టుకుంటే లెస్బియన్ అంటారు, బాయ్ పెట్టుకుంటే గే అంటారు. మన ఇద్దరం పెట్టుకుంటే ఏం కాదు, ప్రపంచం ఓకే అంటది. సో లెట్స్ హ్యావ్ ఇట్ రే. నో. మన ఇద్దరం పెట్టుకుంటే ఏం కాదు, ప్రపంచం ఓకే అంటది. సో లెట్స్ హ్యావ్ ఇట్ రే. ఓ 100 జన్మలెత్తినా నీ చెయ్యి ఇడిసి పెట్టనే. నో. వద్దు, నాకు స్నానం చాలు. నో, అసలు ఉంది కొంచెం డిస్టెన్స్. డిస్టెన్స్ నువ్వు అనుకున్నట్టు నేను అనుకోవట్లేదు కాబట్టి. నీ హార్ట్లో వేరే ఫీలింగ్, నా హార్ట్లో వేరే ఫీలింగ్. కానీ హార్ట్లో ఏం ఫీలింగ్? నేను ఎప్పుడు వదులుతాను.